హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ అయితే ఒక కొత్త వీడియోకి అయితే వచ్చేసినాం. ఈరోజు అయితే చూడండి గైస్, టీవీలో అయితే నిన్న మేము ఒక వీడియో పెట్టినాం కదా, ఆ వీడియో అయితే వచ్చేసింది. అది నిన్న అయితే అదైతే అందరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రే బీచ్కి పోదామా లేకపోతే విలేజ్కి పోదామా? విలేజ్కి పోదాం కదా. సరే, ఆ విలేజ్కి వెళ్దాం పదా. మన ఫ్రెండ్ గారు అయితే విలేజ్కి పోదామని అడుగుతున్నాడు, తీసుకెళ్దాం. మనం చూడండి, షార్ట్ కట్ దుంకేద్దాం. రే స్టెప్స్ పై నుంచి రారా నువ్వు. మరి నేను ఫ్లాష్ మ్యాన్ ఉరుక్కుంటూ వస్తున్నావు ఏంది? మరి నువ్వు అంత ఫ్లాష్ మ్యాన్ అయితే నీటిలో పోకూడదా? సర్లే కానీ గ్యారేజ్లో అయితే మన ఫెరారీలో లాంగ్ ట్రిప్ వేద్దాం. నిన్నైతే మేమైతే ఒక కొత్త ఫెరారీ కార్ అయితే కొన్నాం. నేను మీరు చూసింటారేమో వీడియో, నాకు తెలిసి ఆ కొత్త ఫెరారీలోనే ఇప్పుడైతే వెళ్తున్నాం లాంగ్ ట్రిప్కి. లేదు, నా పక్కన కూర్చోరా, నేను డ్రైవింగ్ చేస్తా. ఎక్కడికి వెళ్దాం? విలేజ్కి కదా. విలేజ్ అయితే ఇక్కడ లాస్ట్కి ఉంటుంది. ఇదే మ్యాప్ అయితే పెట్టుకున్నాం, ఇంకెళ్ళిపోదాం. ఈసారి అయినా ప్రాపర్గా డ్రైవింగ్ చేయరా. సర్లేరా, ఒక్కొక్కసారి గుద్దుతావు. మరి గుద్దం లేదా? నీ వల్లనే ఆ తార్ కారు కూడా పనిచేయట్లేదు. రే, నేను గుద్దలా, రిపేర్ వచ్చింది. గుద్దినందుకే కదా. అంటే ఏం గుద్దలా, ఇంజిన్ పోయింది అది. విలేజ్ అయితే మన దగ్గర నుంచి చాలా దూరం. ఇంకొక 2 minutes రా. విలేజ్ అయితే మన నుంచి కొంచెమే దూరం ఉంటుంది. ఇంకెంతసేపు? ఇప్పుడే అడిగిన 2 minutes అని చెప్పిన, కొద్దిసేపు ఉండి వస్తుంది. వీడైతే మా ఫ్రెండ్ గారు అయితే ఆగలేకపోతున్నాడు గాయస్. ఎంతసేపు అని అడుగుతూనే ఉన్నాడు. ఎంతసేపు? 2 minutes రాగలేవా? అయితే దిగి పో. నువ్వు నడుచుకుంటారా? ఇంత ఫాస్ట్ పోతున్నావు కదా, తొందరగా పోని. అరే టాప్ స్పీడ్ రా ఇది ఫెరారీ. విలేజ్ అంటే ఎట్లుంటుంది? తెలీదు అంట గాయస్. ఇంకైతే ఇక్కడ నుంచి పోవచ్చు మనకి షార్ట్ కట్లో నుంచి అయితే నేను మ్యాప్ పెట్టినా. విలేజ్ కనిపిస్తుంది. అదేరా, ఇదండి గాయస్, విలేజ్కి అయితే మనం వచ్చేసినాం. ఇదే విలేజ్ అయితే. ఇదండి గాయస్, ఇప్పుడు విలేజ్ మొత్తం ఒక రౌండ్ వేద్దాం. ఇన్నొట్టి ఇళ్ళు ఉన్నాయి. వీడి విలేజ్ వీడికే తెలియదు గాయస్. ఆపు, మన ఇల్లు ఎక్కడ? ఆపు, మన ఇల్లు కొంచెం దూరం రా. ఇంకా ఇదే కదా. కాదురా, నువ్వు ఎప్పుడు రాలే కదా. ఇదే కదా. ఇది ఆపు. మళ్ళీ ఎక్కడికి పోతున్నావు? కార్ పార్కింగ్ ముందర. అర్రే ఏంటి గాయస్, మొత్తం దుమ్ము అయితే వచ్చేసింది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేమైతే ఇంట్లో నుంచి అయితే బయటకు వచ్చాం. రే వర్షం పడుతుంది, తొందరగా కార్ ఎక్కుదాం. సరేరా, ఎక్కువ నువ్వు కూడా తొందరగా. ఏంద్రా రన్నింగ్ ప్రాక్టీస్లో చేస్తుంటావు? ఎందుకంటే రన్నింగ్ పిచ్చి గాయస్, ఎప్పుడు రన్నింగ్ చేస్తూనే ఉంటాడు. రే, ఇక్కడ నుంచి బీచ్ దగ్గర అనుకుంటా కదా. అవునురా, దగ్గరే. అయితే బీచ్కి తీసుకుపో. ఓకేరా, మన ఫ్రెండ్ అయితే బీచ్కి తీసుకుపో అని అడుగుతుండు. పోదాం. ఇప్పుడే మేమైతే ఇంటి బయట నుంచి వచ్చేసినాం. బీచ్ అయితే చూడండి గాయస్, ఇక్కడే ఉంది. వెళ్ళిపోదాం. మా ఇంట్లో అయితే చాలా బాగుంటుంది, మీకైతే ఓకే ఫ్రెండ్స్, మేమైతే బీచ్కి అయితే వచ్చేసినాం. అరే దిగురా, వచ్చేసినాం బీచ్కి. ఇదేనా? ఇదేరా. నేను ఇది స్విమ్మింగ్ పూల్ అనుకున్నాను. రే స్విమ్మింగ్ పూలా? మా ఫ్రెండ్ అయితే స్విమ్మింగ్ పూల్ అనుకున్నాడు అంట. ఆగు రారా, లోపలికి పోకురా, పడిపోతావు. నాకు తెలుసులే. ఇక్కడైతే ఉందాం గాయస్, మళ్ళీ మునిగిపోతాం మనకైతే అంత లోపల కాళ్ళు అందవు. ఈ బీచ్ అయితే వెరైటీగా ఉంటుంది. పక్కన పోతే చాలా లోతు ఉంటుంది.
సడన్గా జారి పడిపోతే గైస్ మన పని అయిపోతుంది. ఈ బీచ్ ఇది డిఫరెంట్ బీచ్ గైస్. ఈ డిఫరెంట్ బీచ్ గైస్. ఇక్కడ దుంకినాం అనుకో చాలా లోతుంటుంది. ఈ యోగశ్రీని దొబ్బేద్దామని బీచ్లో నుంచి దొబ్బుతామని ప్లాన్ వేసా గైస్. రే దొబ్బుతావా పెట్టేశాడు. వద్దు 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 దొబ్బినాం అనుకో. సరే పదండి గైస్ వెళ్ళిపోతాం. వాన కూడా ఆగిపోయింది. రెయిన్ అయితే ఆగిపోయింది గైస్. ఇప్పుడైతే ఇంటికి వెళ్దాం. అరే అక్కడెక్కడ మళ్ళీ రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తున్నావా? ఇప్పుడైతే ఇంటికి వెళ్దాం. మన ఇల్లుకు చాలా దూరమే ఇక్కడ నుంచి. ఇది ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఇంటికైతే వచ్చేసినాం. దిగు. ఓకే గైస్ దిగినాం. స్విమ్మింగ్ పూల్ లో దుంకురా. రే ఏం చేసినావురా? అదే పడిపోయింది. రే కొత్త కార్ రా. లేపురా. ఓకే ఫ్రెండ్స్, వీరినైతే లేపిస్తా. ఓకే బాయ్ గైస్. మళ్ళీ కొత్త ఫెరారీ అయితే కొనుక్కుందాం రేపు. వాడిపోయేద్దాం. రే వస్తున్నారా? ఓకే బాయ్ గైస్.